1100 మంది పోలీసులు పెట్టిన తర్వాత వాళ్ళైతే వాళ్ళంతట వాళ్ళ పోలీసులు హెలిప్యాడ్ దగ్గరికి కార్యకర్తలను అనుమతించేదానికి అవకాశం ఉంది. వచ్చిన తర్వాత అక్కడేదో విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని, మొత్తం హెలికాప్టర్ దెబ్బతిన్నదని, దీని వెనక ఏదో తెలుగుదేశం వాళ్ళు కుట్ర చేశారని నేను ఇందాకేదో ఒక పేపర్లో చూసాను. అది ఏ పేపర్ కూడా నాకు అర్థం కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర అని ఏదో సాక్షి కాదులేంటి, సాక్షి కాదులే కానీ ఇప్పుడు ఈ గులకరాలతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే చేయబోయారని ఎన్నికలకు ముందు లాంటిది ఇవన్నీ కూడా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రచారాల వల్ల వచ్చే ఉపయోగం ఏమి? అయితే జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు ఏ ఉద్దేశంలో మాట్లాడారంటే నేను గమనించిన దాని ప్రకారంగా లింగమయ్య హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. ఆ జరిగినటువంటి హత్య తర్వాత కూడా దర్యాప్తు విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు, వీళ్ళు అధికార పక్షాన్ని వాళ్ళ నేతలకి అండగా ఈ రోజున వ్యవహరిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేధింపులకు గురి చేస్తున్నారు కార్యకర్తలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఆయన అదుపు తప్పి మాట్లాడేటువంటి మాటల్లో ఓడిపోయిన దగ్గర నుంచి మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు ఈ బట్టలప్ప తీసి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఈ భాష సరైనటువంటిది కూడా కాదు. పోలీసులు కింద తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు చట్టపరంగా వాళ్ళ మీద పోలీసుల మీద చర్యలకి కోరచ్చు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవచ్చు, లేదంటే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులు వాళ్ళకి వెళ్ళొచ్చు, దాని మీద ఫిర్యాదు చేసేదానికి అవకాశం ఉంది. అక్కడ ఎస్పీ వి రత్న చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మేము పూర్తి స్థాయి భద్రత కల్పించాం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు. ఒకవేళ మేము తప్పు చేసామనంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఫిర్యాదు చేసుకోమనండి, మా మీద చట్టపరంగా చర్య తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. అంతేగాని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆవిడేమి సీరియస్గా ఏమి నెగిటివ్గా ఏమి రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఒకటి, ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కొంచెం ఎక్కువ తక్కువగా అన్ని ప్రభుత్వాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ అసలు రాప్తాడులో లింగమయ్య హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులు కానీ, రాప్తాడులో ఘర్షణలకు కానీ ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని అంటే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి వ్యవహారం, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశం కూడా. ఎందుకు అని అంటే అక్కడ రామగిరికి సంబంధించినటువంటి ఎంపీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రామగిరి మండలంలో ఒక్క ఎంపీటీసీ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఒక ఎంపీపీ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలందరినీ బలవంతంగా పోలీసుల ద్వారాగా బెదిరించి తీసుకునేటువంటి ప్రయత్నంలోనే భాగంగానే ఈ ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి, హత్యకు దారి తీసినటువంటి పరిస్థితి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా చేశారనేటువంటి దాని మీద అందరం మాట్లాడాము ఆ రోజున. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మీకు ఎంపీపీ, రామగిరి ఎంపీపీ రేపు ఒక ఏడాదిలో మొత్తం ఎంపీటీసీలకు టైం అయిపోతుంది, ఎలక్షన్ వస్తాయి. మీరు రేపు ఎన్నికలు జరిగితే కూటమికి అనుకూలంగానే స్థానిక సంస్థల ఫలితాలు వస్తాయని కూటమికి సంబంధించిన నాయకులు అందరూ చెప్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా మాకే అనుకూలంగా ఉంటుందని. మరి అలాంటప్పుడు మీకు ఒక సంవత్సరంలో మీకు పోయేది ఏంది? మీకు ఒక్క ఎంపీటీసీని పెట్టుకొని ఎంపీపీ కావాలని, మీకు అసలు ఎంపీపీ కావాలంటే అక్కడ రామగిరిలో మహిళా ఎంపీపీ, మీకు మహిళా ఎంపీపీ అక్కడ ఎంపీటీసీ ఎవరని ఉండారా? లేరు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి మహిళా ఎంపీటీసీ తీసుకొని బలవంతంగా మరి ఆమె ఎంపీపీని చేసినందువల్ల మా తెలుగుదేశం ఎంపీపీ అయిపోయారని చెప్పుకున్నందువల్ల వచ్చేది ఏంటి? ఇది ఈ విధమైనటువంటి ధోరణి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజున అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డాడో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు కాళ్ళు పెడుతున్నాడని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆదేశాలు, నేను ఒక ఎంపీపీ విషయంలో చంద్రబాబు నాయుడు చేశారనుకోండి, పరిటాల సునీత అయినా లేకపోతే పరిటాల శ్రీరామ్ అయినా ఈ విధంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకత్వం కానీ చెప్పాలి కదా. ఇలాంటి